ప్రేమిస్తున్నాం. మనం మంచి వాళ్ళం కాబట్టి దేవుడు ఎన్నుకున్నాడు. మరి ఎక్కడ తేడా వస్తుందంటే దేవుడు అర్థం కాలేదు మనకి. ఈరోజు మొత్తం సంఘ వ్యవస్థ, ఇన్ని రకాల డినామినేషన్లు, విభిన్నమైన సిద్ధాంతాలు, సేవకులపైన విశ్వాసులపైన ఒకరికొకరు పడకపోవడం, ఇదంతా ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఒక డినామినేషన్కి ఇంకో డినామినేషన్ పడదు, ఒక చర్చ్ వారంటే ఇంకో చర్చ్ వారికి పడదు. కానీ నేను ఎప్పుడు చెప్తాను, అందరూ ఒక కుటుంబమే అనే భావన వస్తేనే వారి మధ్యలో దేవుని కార్యము, దేవుని నివాసం ఉంటుంది. ఒక కుటుంబం అనే భావన లేనివాడు ఒక శరీరం అయ్యే అవకాశము ఉండదు. బుద్ధి లేని కన్యకలుగా విడబడే ప్రమాదం ఎక్కువ పుష్కలంగా ఉంటుంది. అలా ఉండకుండానట్లుగా ఒక్క కుటుంబం, మొత్తం వేరే చర్చు, మొత్తం అందరూ ఒక కుటుంబం. దేన్ని బట్టి? సహవాసమును బట్టో, మనకు నచ్చినట్లు ఉంటున్నారనో కాదు, క్రీస్తు రక్తమును బట్టి, ఆత్మను బట్టి. తర్వాత కాలంలో ఆటోమేటిక్గా సత్య సహవాసంలోకి వస్తాం. అందరం ఒకటయ్యే రోజులు దగ్గరలోనే ఉంటాయి. అవును, ఎప్పుడు దగ్గర అవుతారు? ఒక్క విశ్వాసము